శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 11వ అధ్యాయం శివుని విభూతుల వర్ణనం. సనత్కుమారుడు శిలాదునితో గణములకధిపతియగు స్వామి, పరాపరముల నెరిగిన వారి యందు శ్రేష్ఠుడవగు మహాదేవుని భక్తుడవు నీవు. నాకు శివుని గురించి శివుని విభూతుల గురించి దయతో తెలుపుము అని ప్రార్థించెను. సనత్కుమారునితో నందికేశుడు ఇట్లు చెప్పెను: యోగులలో శ్రేష్ఠుడైన వాడా, ఓ సనత్కుమార, బ్రహ్మపుత్రుల్లో ఉత్తముడా, నేను నీకు శివుని గురించి శివుని విభూతులను గురించి తెలుపుతున్నాను. ధ్యానపూర్వకుడై వినము. శివుడే పరమాత్ముడని చెప్పబడను. అంతేగాక శివ కూడా శివుడే. బుద్ధిశాలులకు వారు శివుని, ఈశ్వరుని, శివను మాయా అని చెబుతారు. పరమాత్ముడకు శివుడు పురుషుడు, స్త్రీల 2 రూపములు కలవాడే. ఒకే శరీరంలో అర్ధనారీశ్వర రూపంలో ఉన్నాడు. బ్రహ్మవిధులు శంకరుని పురుషునిగాను శివను ప్రకృతిగాను తెలుపుతారు. శివ అనగా వాణి అని, శివుడని అర్థం. శివుడు పగలు కాగా రాత్రికాలం శివ. యజ్ఞ శ్రాద్ధాధిపతి శివుడు. ఆ యజ్ఞ దక్షిణయే శివ. శివుడు ఆకాశం కాగా ఆయన ప్రియురాలకు శివ పృథ్వీ. రుద్రభగవానుడు సముద్రం, పార్వతి ఆ సముద్రం యొక్క వేల. శిరపాణయకు శివుడు వృక్షం కాగా ఆయన అర్ధాంగి శివ లతాకును. శివుడు విష్ణువు. శివాభవాని లక్ష్మి. శివుడు వజ్రపాణియగు ఇంద్రుడు. పర్వతరాజపుత్రియగు పార్వతి శచి. శివుడు అగ్ని. ఆయన అర్ధాంగియగు శివ అగ్నిపత్ని స్వాహ అగును. శివుడు యముడు, పార్వతి యమి. శివుడు వరుణుడు. శివ వర్ణుని భార్యయగు వరుణ. సర్వార్థములను సమకూర్చినట్టుది. శివుడు వాయువు. శివ వాయుపత్ని. చంద్రరేఖాలంకృతుడగు శివుడు యక్షుడు. శివ బుద్ధి. చంద్రశేఖరుడగు శివుడు చంద్రుడు. ఆయన భార్యయగు పార్వతి రోహిణి. శివుడు సూర్యుడు కాగా ఆయన ప్రియపత్నియగు ఉమాదేవి వర్చల. త్రిపురధ్వంసియగు శివుడు ఆది కార్తికేయుడు. ఆయన పత్నియగు శివ దేవసేన. శివుడు దక్షుడు. ఆయన భార్యయగు ఉమాదేవి ప్రసూతి. శివుడు మనవు. ఆయన ప్రియురాలు శివ శతరూప. శివుడు రుచి. భవాని ఆకృతి. భగాక్షి సంహరుడగు శివుడు భృగువు కాగా త్రినయని ప్రియురాలగు శివ ఖ్యాతి. రుద్రభగవానుడు మరీచుడు. ఆయన ప్రియపత్ని శివ సంభూతి. శివుడు కవి. అందుకే ఆయన పత్ని భవాని రుచిరా అని తెలుసుకోవాలి. గంగాధరుడగు శివుడు అంగీరుడు. ఆయన ప్రియపత్నియగు ఉమ స్మృతి. శశిధరుడగు శివుడు పులస్సుడు అయినందున పినాకధారియగు శివుని రాణి శివ ప్రీతియగును. త్రిపురారి పులహుడు కాలాంతకుడగు శివుని యొక్క ప్రియురాలు దయా అను స్త్రీ. దక్షయజ్ఞ విధ్వంసకుడగు శివుడు క్రతువు. ఆయన భార్య పార్వతి సమ్నతి. త్రినేత్రధారియగు శివుడు అత్రిమహాముని. ఆయన భార్యయగు పార్వతి స్వయంగా అనసూయయే. మహేశ్వరుడగు శివుడు వశిష్ఠుడు. ఆయన పత్నియగు ఉమ వృద్ధ ఊర్జ్య. పురుషులందరకు శివుడు, స్త్రీలందరకు శివ. పుంలింగ శబ్దంచే పలకబడినవన్నీ శివరూపాలు. స్త్రీలింగ శబ్దంచే పలకబడినవి శివరూపాలు. స్త్రీలందరూ పురుషులందరూ ఆ శివపార్వతుల విభూతులు. విద్వాంసులు గౌరీ పదార్థముల శక్తి అని ఎరుగుదురు. ఆమె ఆ విశ్వానికి దేవి అనగా అధికురాలు. ఆ శివుడు స్వామి అనగా సర్వేశ్వరుడు. శక్తివంతములకు పదార్థాలన్నీ మహేశ్వరులే అగను. అందుచేత ప్రకృతులు దేవీ రూపములు, శారీరక రూపములు. వికృతులు దేవి యొక్క దేహబద్ధముకు విభూతులు. అగ్ని నుంచి అనేక రకాలైన మెనుగురులు వెలువడ్డట్టే శివ నుంచి సర్వజీవములు ఉత్పన్నములగుచున్నవి. శరీరధారుల యొక్క సర్వ శరీరములు గౌరీ రూపములు లేక సర్వ శరీరములు శంకరుని అంశచేత ఏర్పడినట్టువి. శ్రవ్యములు అన్నయు ఉమారూపములు. శ్రోత శివభగవానుడే. స్వయంగా విషయములు ఉమాగుచుండగా శివుడు విషయాలను ఆస్వాదించువాడగును. శంకర ప్రియ పార్వతి సృజించిన సర్వ వస్తువుల సమూహమును ధరించుచున్నది. బాలచంద్రధారి విశ్వాత్ముడు ఒక శివుడు స్వయంగా సృష్టించువాడే. దృశ్య వస్తువులను భువనేశ్వరేకు శివ ధరిస్తుండగా స్వయంగా చంద్రశేఖరుడు ద్రష్ట అగుచున్నాడు. సర్వరసములు గంధములు ఉమ యొక్క రూపాలు. ఆ రసభోక్త భువనేశ్వరుడకు శివుడు. మహాదేవి శివ సర్వమంతవ్య అనగా విచారయోగ్య విషయాలను ధరిస్తుండగా విశ్వాత్ముడకు శివుడు మహాదేవ మంత్ర. శివాబోధక వస్తువుల స్వరూపం కాగా బాలచంద్రధారుడకు శివుడు బోద్ధ అనగా గ్రహించువాడు. ఉమాదేవి వేది రూపం. శివుడు లింగ రూపం. అగ్నిని యత్నపూర్వకంగా స్థాపించి దేవరాక్షసులు పూజింతురు. లింగాకారం గల వస్తువులు సర్వం అన్నయూ శివుని విభూతులే. అట్లే భగం ఆకారంలో గల వస్తువులు లేక పదార్థంలో అంతకు ముందు వరకు అన్నయూ శివుని విభూతులు. స్వర్గపాతాలను బ్రహ్మాండాన్ని కప్పివేసే అష్ట ఆవరణాలు జ్ఞేయములు అనగా గ్రహింపయోగ్యములైనవి. ఉమ యొక్క రూపంలో వాణ్ణి ఎరిగినవాడు జ్ఞాత మహేశ్వరుడు శివుడు.
జనులు శివుని లింగ పూజ చేయుట వదిలివేసి ఇతర దేవతల విగ్రహాలను పూజించిన ఎడల వారు తమ రాజసహితంగా రౌరవ నరకానికి పోతారు. శివభక్తుడు కాకుండా అన్య దేవతలకు భక్తుడైన రాజు పతిని విడిచి జారులతో ఆనందించు స్త్రీ వంటిది. బ్రహ్మాది సర్వదేవతలు, ధనపతియగు కుబేరుడు, రాజు, ప్రజ, ఇతర మునిగణములందరూ లింగ పూజ చేస్తారు. రావణవధ అనంతరం రాముడు బ్రహ్మపుత్రుడకు విష్ణువు చేత సముద్ర తీరంపై ప్రతిష్ఠించబడిన శివలింగానికి సేనా సహితుడై విధి ప్రకారం మొదటనే పూజించెను. వేల కొలది పాపాలు చేసి వందల కొలది బ్రాహ్మణుల హత్య చేసిన వ్యక్తి శివభక్తి యందు లగ్నమై పూజించిన ఎడల అతడు నిస్సందేహంగా మోక్షప్రాప్తి పొందను. సర్వలోకములను లింగమయములు, ఆ లోకములన్నీ లింగం నందే ప్రతిష్ఠించబడినవి. అందుచేత శాశ్వతమగు పదం అనగా అంతఃకరణ స్థాయి శాంతి లేక మోక్షాన్ని కోరుకున్న ఎడల అతడు తప్పక లింగ పూజ ఉనర్చాలి. శివాశివుల అన్నింటి యందు విరాజమానులై ఉన్నారు. తమ క్షేమం కోరుకున్న వారికి ఎల్లప్పుడూ సదాశివుడు శివ పూజనీయురాలు, నమస్కారం చేయదగిన వారు చింతనీయులు అగుదురు. శివుని విభూతుల వర్ణనం అను 11వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.